వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. తెలంగాణలో ఈరోజు ఒక బిగ్ డేగా చెప్పుకోవాలి. హైకోర్టులో బీసీ రిజర్వేషన్లను 42% పెంచడానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై వాదోపవాదాలు జరుగుతున్నాయి. హైకోర్టులో జరుగుతున్న వాదోపవాదాల బేస్డ్గానే హైకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ ఆధారంగానే ఈరోజు ఏమి ఇవ్వబోతుంది. 42% రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం చేసుకున్న ప్రయత్నానికి మద్దతుగా పెంచుకోవచ్చు రిజర్వేషన్లను తీర్పిస్తుందా, లేదంటే 42% పెంపు అనడి 50% రిజర్వేషన్లు ఏదైతే క్యాప్ ఉందో 50%కి మించి రిజర్వేషన్లు మించకూడదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఉన్నాయో దాని ఆధారంగా ఇది కుదరదు అని చెప్తుందా? దాని బేస్డ్గానే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేది ఆధారపడి ఉంటుంది. రేపు స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఇప్పటికే రిజర్వేషన్లు 42% ఖరారు చేసి మరియు రిజర్వేషన్లు ప్రకటించేశారు. వాటి భవితవ్యం ఏంటి? 42% రిజర్వేషన్ పెరుగుతుందా తెలంగాణలో, లేకుంటే ఆగుతుందా? ఆగితే రేపు స్థానిక ఎన్నికలు ఏం కాబోతున్నాయి, ఎన్ని రోజులు వాయిదా పడబోతున్నాయి? ఇలా ఈ రకంగా చూసుకున్నప్పుడు చాలా బిగ్ జడ్జిమెంట్ కాసేపట్లో రాబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ రెడ్డి జాగృతి తరఫున మాధవ్ రెడ్డి దాఖలు చేశారు పిటిషన్. మరో కొంతమంది కూడా దానిలో ఇంప్లీడ్ అయ్యారు. అందులో రైతులకు ఒక 5% రిజర్వేషన్ లాంటి కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు మరో కొంతమంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది హైకోర్టులో, హైకోర్టు జడ్జిమెంట్ ఏ రకంగా రాబోతుంది? ఇప్పుడు కేవలం పిటిషనర్ తరఫున ఏదైతే 42% రిజర్వేషన్లు పెంచకూడదంటూ దాఖలయ్యాదో జీవో 9 కొట్టివేయాలని దాఖలైన పిటిషనర్ మాధవ్ రెడ్డి తరఫున వాదనలు వివేక్ రెడ్డి, మయూర్ రెడ్డి వాళ్ళు వాదిస్తున్నారు. దీంతో హైకోర్టులో మాత్రం వాడి వేడి వాతావరణం నెలకొంది. అక్కడికి తెలంగాణ మంత్రులు కూడా కొంతమంది పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు పోయి అక్కడ వాదోపవాదాలు కూడా వింటున్న పరిస్థితి. అభిషేక్ సింఘ్వి సుప్రీంకోర్టు న్యాయవాది, చాలా పవర్ఫుల్ న్యాయవాదిగా ఆయనకు పేరుంది. ఆయన ప్రభుత్వం తరఫున వాదన వినిపించేందుకు వచ్చారు. సుదర్శన్ రెడ్డి ఎలాగున్నారు అడ్వకేట్ జనరల్. మొత్తానికి ఆర్టికల్ 243 ప్రకారం రిజర్వేషన్లను పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అనేది రాష్ట్ర ప్రభుత్వ వాదనగా కనిపిస్తుంది. అయితే 285 ప్రకారం 50% రిజర్వేషన్లను పెంచడానికి వీలు లేదు. 285A యాక్ట్ ప్రకారం పెంచడానికి వీలు లేదు అనేది ఒక నిబంధన ఉంది. కాబట్టి 50% రిజర్వేషన్లు దాటొద్దు అనే వాదన. అంటే ఏది కరెక్ట్? రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్లను పెంచే అధికారం ఉందా, లేదంటే 50% రిజర్వేషన్లు అనేవి దాటడానికి స్కోప్ లేదా? ఇదే అంశం ప్రధానంగా ఈరోజు హైకోర్టు ఏం తేల్చబోతుంది తెలంగాణలో రిజర్వేషన్లు కానీ మిగిలిన అంశాలు కానీ. దీనిపైన చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీజేపీ నుంచి దిలీప్ ఆచార్య గారు, ఆ పార్టీ సీనియర్ నేత. అదేవిధంగా రవీందర్ రెడ్డి గారు ఈబీసీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు, ఈబీసీ అసోసియేషన్కి ఆయన. బాలరాజ్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా వాదాలు హైకోర్టులో జరుగుతున్నాయి. బాలరాజ్ యాదవ్ గారు చెప్పండి, అంటే గతంలో 23%కి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను తగ్గించింది బీఆర్ఎస్. మేము 42% చేయబోతున్నాం. ఇదే ఈ స్థానిక ఎన్నికలు మొత్తం సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీపీ ప్రతి ఎన్నికకి ఇప్పుడు ఎజెండా కాబోతుంది. అది 42% రిజర్వేషన్ పెంచడం అనేది ఎజెండాగా ఎన్నికలకు వెళ్ళాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన. ఆ దిశగానే వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి సఫలమయ్యే అవకాశం మీకు కనిపిస్తుందా? ముందుగా కళ్యాణ్ గారు, మీకు అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానల్ పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి దయాకర్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి దిలీపాచారి గారికి, అదేవిధంగా ఈబీసీ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు అన్న రవీంద్ర రెడ్డి అన్నకు నమస్కారం. కళ్యాణ్ గారు, ఒక మంచి చర్చను అనేక రోజులుగా మీరు పెడతా ఉన్నారు. బలహీన వర్గాలకు ఈ జనాభాలో 50% పైగా ఉన్నారు, వాళ్ళకు వాటా దక్కాలనే డిమాండ్ని 10 టీవీ ద్వారా అనేక సందర్భాల్లో చర్చించాం. మనం వాస్తవంగా మాట్లాడదాం. ఏమంటే ఈసారి ఈ తెర తీసుకొచ్చింది దీని మీదకి కాంగ్రెస్ పార్టీ తెర మీద తీసుకొచ్చింది. ఏమని? మేము రేపు ఎలక్షన్లో గెలిస్తే బలహీన వర్గాలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి దీని తెర మీద తీసుకొచ్చింది కాంగ్రెస్ మేనిఫెస్టో. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో, బీసీ డిక్లరేషన్ పేరుతో ఒక డిక్లరేషన్, అనేక డిక్లరేషన్ ఇచ్చింది. అందులో బీసీ డిక్లరేషన్ కూడా ఒకటి. కామారెడ్డిలో ఎవరు తీసుకొచ్చారు? వీళ్ళు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్య గారు తీసుకొచ్చి, మీరు రేపు అధికారంలోకి రాబోతాను, అధికారంలో వచ్చినటువంటి 6 నెలల్లోనే బీసీలకు సంబంధించి చట్టబద్ధమైన 42% రిజర్వేషన్ ఇస్తామన్నమాట వాస్తవం కాదా? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి. చట్టబద్ధం అంటే ఏంది? ఏదో జీవోల పేరుతో చేసే తూతూ మాత్రమైనటువంటి రిజర్వేషన్ కావి. చట్టబద్ధం అంటే పార్లమెంట్లో ఆమోదం పొంది, ఉభయ సభలు ఆమోదించి, రాష్ట్రపతి బిల్లును ఆమోదింపజేసి, రాజ్యాంగంలోని 9th షెడ్యూల్ని మార్పు చేస్తే అవి చట్టబద్ధమైన రిజర్వేషన్ అంటాం. గతంలో తమిళనాడు కూడా ఇట్లా జరిగింది. 1992లో ఆ రోజు జయలలిత గారు ఆ రోజు ఉన్నటువంటి బలహీన వర్గాలకు 69% రిజర్వేషన్ అమలు చేయాలనే ఆలోచనతోటి విద్యా ఉపాధి రంగాల్లో, అక్కడ విద్యా ఉద్యోగ రంగాల్లో జీవితం మీరు రిజర్వేషన్ ఇస్తారా, మీరు ఏం చేస్తారో చెప్పండి పివి నరసింహారావు గారు. మేము ఒకవేళ తమిళనాడు తిరిగిపోవాలంటే 69% రిజర్వేషన్తోనే పోతామని చెప్పేసి నెల రోజులు అక్కడ ముఖ్యమంత్రిగా కూర్చొని ప్రయత్నం చేసి రిజర్వేషన్ సాధించింది.
తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రిజర్వేషన్లు సాధిస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ పెట్టింది, పెద్ద ఎత్తున హడావుడి చేసింది, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేపట్టింది, ఇక పెద్ద ఎత్తున స్పెషల్ ఫ్లైట్ల మీద పోయారు, స్పెషల్ రైళ్ల మీద పోయారు. అతడు సినిమా డైలాగ్ గుర్తొస్తుంది నాకు కళ్యాణ్ గారు, ఎందుకు రా బుజ్జి ఒక చిన్న మర్డర్ చేసేందుకు గిన్ని కార్లు ఎందుకు, గిన్ని జీబులు ఎందుకు, ఒక్కడు పోతే సరిపోద్ది గారు నాయన, వాయిలెన్స్ ఎందుకు నాయన అన్నట్టు పెద్ద వాయిలెన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ. వాయిలెన్స్ అయింది, ఏం చేశారు, సైలెన్స్ అయ్యారు. తెలంగాణకు వచ్చారు, సైలెన్స్ అయ్యారు. అక్కడ పోయి ఏం చెప్పారు, రేవంత్ రెడ్డి అయితే మెడల్ మోస్తాం మోడీని, ఊగని ఊనుకున్నావా, రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరిగిండు, రేవంత్ రెడ్డి అయితే మెడలే మోస్తామని చెప్పేసి మాట్లాడాడు. ఆ మెడల్ వంచుండే తెలంగాణకు వచ్చి తలకాయ మాత్రం వంచాడు. ఎందుకు వచ్చింది చెప్పిన కళ్యాణ్ గారు, ఈ సినిమా ఎట్లా ఉందంటే ఇది నాకు ఠాగూర్ సినిమా గుర్తొస్తుంది. హాస్పిటల్ పోతున్నాడు, పేషెంట్ ఆల్రెడీ చచ్చిపోతాడు, ఇక హాస్పిటల్ పోయిన డాక్టర్ పైసలు గుందాలని ఆలోచన ఏం చేస్తారు, డాక్టర్ పేషెంట్ బతికిండి ఆడావుడి చేసి అటు పోవడం, ఇటు రావడం, ఢిల్లీకి పోవడం, ఇటు రావడం, మళ్ళీ పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం. ఇక ఠాగూర్ సినిమాలో కనుక పేషెంట్ డెడ్ అయినా కూడా అడావుడి చేసినట్టు అక్కడనేమో పైసలు కావాలి హాస్పిటల్, ఇక్కడనేమో బీసీలో ఓట్లు కావాలి రేవంత్ రెడ్డికి. కాబట్టి ఏం చేయాలి, అడావుడి చేయాలి. ఠాగూర్ సినిమా చూపించారు అందరికి తెలంగాణ బీసీ పిల్లలు. ఇంకా లాస్ట్కి ఏం చెప్తా చెప్పాను, ఇక నేను మస్తు ప్రయత్నం చేసినాం పోయి, ఇక కోర్టు ఇవ్వకపోయా, రాష్ట్రపతి ఇవ్వకపోయా, గవర్నర్ ఇవ్వకపోయా, మీ కాంగ్రెస్ పార్టీ చేయండి. అభిషేక్ సింగ్ మను సింఘ్విని పిలిపించిన వీడికి మేము ఢిల్లీ నుంచి హైకోర్టు అడ్వకేట్, ఆయన పెద్ద అడ్వకేట్, ఆయన పెట్టి వాదించినాం, ఆయన ఢిల్లీ పోయి ధర్నా చేసినాం, పెద్ద ఎత్తున అడ్వకేట్. పేషెంట్ డెడ్ అయిపోయింది, ఏం చేస్తాం మరి, బీసీ రిజర్వేషన్ రాలేకపోయా, ఏం చేస్తాం, రాజకీయంగా పార్టీ నుంచి సార్. ఇప్పుడు భారతదేశానికి రోల్ మోడల్ అన్నారుగా తెలంగాణని, మహారాష్ట్ర ఎలక్షన్లో చెప్పిర్రు, ఢిల్లీ ఎలక్షన్లో చెప్పిర్రు, రేపు బీహార్ ఎలక్షన్ కూడా చెప్తారు మేము ఆల్రెడీ రిజర్వేషన్ సాధించమని చెప్పేసి ఢిల్లీ ఎలక్షన్లో బీహార్ ఎలక్షన్లో ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తారు కళ్యాణ్ గారు. నేనేమంటే ఇవాళ మీరు పెదాల మీద ప్రేమ, బీసీల మీద అవసరం లేదు, హృదయంలో ప్రేమ ఉన్నట్టయితే మీరు ఏం చేస్తారంటే అసెంబ్లీలో పెట్టిరు కదా, అసెంబ్లీలో పెట్టినప్పుడు ఏం చేస్తారు, శాసనసభాపక్ష నాయకులందరినీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, ఆల్ పార్టీ నాయకుల్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి, ప్రధానమంత్రి మోదీ గారిని కలిపియాలి. 55 సార్లు వెళ్ళారు కళ్యాణ్ గారు. సార్ వాళ్ళు పెట్టి పేరంటానికి మమ్మల్ని పిలిచి ఎట్టబోతాం సార్, నాకు అర్థం కాదు. అందరిని అఖిల పక్షాన్ని పిలిచి మీ పేరంటం పెడుతున్నాం అంటే అందరం మొత్తం ఆ పెళ్లికి, కానీ మీరు పెళ్లి నువ్వు మాట్లాడాక నేను మాట్లాడాను. ఇప్పుడు నేనేమంటే సార్, ఇప్పుడు ఓకే రిజర్వేషన్ల అంశం ఏదైతే తెర మీదకి వచ్చినప్పుడు అనేక అంశాలు మన ముందు ఉంటాయి. ఓకే, ఇప్పుడు సామాజిక వెనుకబాటుతనం, విద్యాపరమైన అవకాశాలను బట్టి రిజర్వేషన్ సార్. ఇవాళ నేను అడుగుతున్నా సార్, మంత్రి అయిన అడ్లూరి లక్ష్మణ్, మంత్రి అయిన కులం పోయిందా, సామాజిక వివక్షత పోయిందా నేను అంటున్నా. నేను ఇవాళ మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతలేదా సార్? నేను దూదిమేట బాలయ్య యాదవ్ మంత్రి కాగానే కాదు, నా సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ఇస్తారు, సమాజంలో నాకున్న వివక్షతను బట్టి నాకు రిజర్వేషన్ ఇస్తారు. ఇలా సమాజంలో నేను అడుగుతున్నా సార్, పొలిటికల్ రిజర్వేషన్ అడుగుతున్నాం. మేము ఎందుకు అడుగుతున్నాం సార్? ఇవాళ మేము అసెంబ్లీలో ఎంతమంది ఉండాలి సార్? మీరే 21 లక్షల మంది చెప్పినారు సార్. 21 లక్షల మందికి గొల్ల కుర్మలు సుమారు, గొల్ల కుర్మలు ఇద్దరు కలిస్తే 26 లక్షల మంది ఉన్నారు. మీరిచ్చిన డాటానే, మీరిచ్చిన డాటా ప్రకారమే 26 లక్షల మంది గొల్ల కుర్మలు. ఏం చేయకుండా నేను అడుగుతా కళ్యాణ్ గారు, మీరు సర్వే కేసీఆర్ ఇచ్చిన సర్వే ప్రకారం యాదవుల జనాభా 19,77,365, 5,56,112 మంది గొల్ల కుర్మలు, ఇద్దరు అన్నదమ్ముల లెక్క ఉన్నాం, 25,33,477 మంది కేసీఆర్ సర్వే. మీ సర్వే ప్రకారం ఎంత ఇచ్చారు యాదవులకు సంబంధించి? 20,17,237 ఇచ్చినారు, 6 లక్షలు వాళ్ళు ఇచ్చినారు. 26 లక్షల జనాభా మీ ఎంతమంది ఉన్నారు సార్ పొలిటికల్ లీడర్? నేను అడుగుతున్నా, ఎంత బాధ అనిపిస్తుంది సార్. ఇదంతా నేను ఒక డాటా తీసినాను. కాదు బాలరాజు గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే రవీందర్ రెడ్డి గారు, మాధవ్ రెడ్డి గారు అంటుంది కూడా అదే, మున్నూరు కాపో, గౌడానో, ఇంకేదో కొన్ని కులాలే ముందు మీ బీసీలో కూడా ఒక పాయింట్ అన్నాక మీరు మాట్లాడండి. ఒక పాయింట్ ఒక పాయింట్ చెప్తాడు, మీకే రిలేటెడ్ మీతో చెప్పండి. రాజకీయ పార్టీల వ్యవస్థ మీద, రాజకీయ పార్టీ అగ్రి అవుతా. ఒక్క నిమిషం, రాజకీయ పార్టీలే ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా నేను, బీసీ డిక్లరేషన్ పెట్టిన 42% మేము ఇస్తాం బీసీలకు అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 20% కూడా ఇవ్వలేదు, టికెట్లు ఇవ్వలే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు. కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని ఎందుకు మేము ఒక విషయం చెప్తా సార్. ఒక్క నిమిషం మాధవ్ రెడ్డి గారు, ఒక్క నిమిషం బాలరాజు గారు చెప్పినాక మీ దగ్గరికి వస్తానా. ఉదయపూర్ డిక్లరేషన్ పెట్టినారు. ఉదయపూర్ డిక్లరేషన్ ఏం చెప్పారు? బలహీన వర్గాలకు సంబంధించి ప్రతి పార్లమెంట్ లో 2 సీట్లు ఇస్తామని. తెలంగాణలో 17 పార్లమెంట్. ఇది గవర్నర్ అడ్డం లేడు దీనికి, రాష్ట్రపతి అడ్డం లేడు, మోదీ అడ్డం లేడు దీనికి, ఎవరు అడ్డం లేదు సార్. కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏది? ఉదయపూర్ డిక్లరేషన్ లో ప్రతి పార్లమెంట్ లో
ప్రతి బీసీకి ఇద్దరికి ఇస్తామని చెప్పినారు. అంటే 17 రోజుల 34 రావాలి. 19 ఇచ్చిర్రు. మీరు కూడా అన్న పెడతా నన్ను చెప్పని. మీరు కూడా ఇవ్వలేదు. 19 ఇస్తా, నీ ఏం చెప్పిన ఇస్తా. 19లో ఏమి ఇచ్చి చెప్పనా? ఏకత్పుర, చార్మినారు, చంద్రాయనగుట్ట, కార్వాను 4 ఇచ్చి, నాంపల్లి అనుకుంటా 4 ఇచ్చి, ఫిరోజ్ ఖాన్ ఇచ్చారు 4 ఇచ్చారు. 19 4 ఎంత 15, 34 కాస్త 15కి వచ్చినాయి. బీఆర్ఎస్ మీ ఉదయపూడి నేను 9 గెలిచి వాళ్ళు 7 గెలిచి. నేను చెప్తున్నా, నాకు డాటా అంతా ఉంది, ఇదంతా తీసుకొచ్చి పెట్టినా మన దగ్గర తయారు చేసినాం. నేనేమంటే సార్ 75 ఏళ్ళు పట్టింది సార్. ఎంత బాధాకరం అంటే సార్, నేను ఓకే బీసీ రిజర్వేషన్లు కావాలనే వాదన ఎంత బలమైనది అంటే, వాస్తవంగా ఒక బలహీన వర్గాల్లో పుట్టే బిడ్డగా 100కు 100% పొలిటికల్ రిజర్వేషన్స్ కావాలి మాకు సార్. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్తాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. దట్ కీస్ ఆర్ ఓపెన్ ఆల్ లాక్స్ అని చెప్తాడు. ఈ సమాజంలో వెనకబడిన కులాలు అనేవి, అధికారం అనేది ఇంపార్టెంట్, అధికారం అనేది లేకపోవడం వల్ల ఈ కులాలు వెనకబడిపోతుందని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు, ఏ కులం అయితే అధికారానికి దూరం ఉంటుందో ఆ కులం వెనకబడిపోద్ది అని చెప్పిస్తారు. ఇవాళ మనం బుడగజంగాల వాళ్ళని, అదేవిధంగా చిన్న చిన్న కులాలు మనం గుర్తిస్తున్నాం సార్, పూసల వాళ్ళని, ఆ సంచార జాతులు మనం గుర్తిస్తున్నాం. ఎందుకంటే అధికారం లేదు కాబట్టి వాళ్ళకు. కాబట్టి ఈ కులాల అధికారం రావాలని ఆలోచిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ పెట్టినారు సార్. 75 ఏళ్ళు పట్టింది సార్. 75 ఏళ్లలో 129 ఉన్న బీసీ కులాల మేము 11 మంది ఈరోజు మేము ఉన్నది చెప్పనా సార్. కాపులు 5 జనాభా లేదా సార్ వాళ్ళకు. యాదవులు గొలకుర్మలు 2, గౌళ్ళు 4, పద్మశాలీలు పాపం 2, ఆర్యకటికలు 1, గంగపుత్రులు 1, ముదిరాజు 1, రజక 1, లోద్ 1, ఠాగూర్ 1. 11 కులాలు అసెంబ్లీ ఉన్నాయి సార్. 129 కులాల 11 కులాలు మాత్రమే ఉన్నాయి సార్. దీనికి ఈ 11 కులాలు పోతేందుకు 75 ఏళ్ళు పట్టింది. ఇంకా మాకు 100 ఏళ్ళు పడుతూ మీ నాలాంటి దిలీప్ చారణ్ నాలాంటి వాళ్ళు అధ్యక్ష అనాలంటే ఇంక 100 ఏళ్ళు పడుతూ పోతే ఇంకో మాట నేనేమంటా సార్, పొలిటికల్ రిజర్వ్ ఎందుకు కోరుకుంటాం అంటే ఇది. ఎందుకంటే మాకు ఆర్థిక విద్య లేక వివేకం లేదు, వివేకం లేక జ్ఞానం లేదు, జ్ఞానం లేక సంపద లేదు, సంపద లేక అధికారం లేదు, అధికారం లేకనే అణగారిన వర్గాలు బాధపడుతున్నాయని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితోటి రిజర్వేషన్ ఇస్తామని మీరు మీకు 42% ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు ఇంత కృషి చేస్తున్నారు. నా గురించి చెప్తున్నాను, ఆయన గురించి చెప్తాను, ఆయన గురించి చెప్తాను. ఇక అతని సినిమా చెప్తే ఇంతకుముందు ఠాగూర్ సినిమా ఆసుపత్రి డైలాగ్ చెప్తే కదా సార్. నేనేమంటాను సార్, ఇక రిజర్వేషన్ ఇస్తామన్నది మీరు, కామాల డిక్లరేషన్ పెట్టింది మీరు, ఆశల పల్లకిలో బీసీలు ఊరేగించింది మీరు, ఓట్లేసుకుంది మీరు, ఓట్లేసి గద్దెనెక్కింది మీరు. గద్దెనెక్కి మీరు ఎన్ని నెలలు అయింది సార్? 22 నెలలు అయింది. ప్రజలకు ఇచ్చింది సార్ 6 నెలల లోపున మేము మెడలు వంచైనా తలలు వంచుతామైనా చెప్పిరా లేదా? కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీల కోసం మీరు ఈ రాష్ట్రపతి గవర్నర్ అడ్డు అని చెప్పలే. మార్కెట్ కమిటీ అంటే ఎమ్మెల్యే తర్వాత పోస్ట్ మార్కెట్ కమిటీ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కేసీఆర్ నాయకత్వం. అదే పాటుగా సార్ హాస్పిటల్ కాంట్రాక్టర్లలో, ప్రభుత్వ కాంట్రాక్టర్లు కూడా ఎస్సీ ఎస్టీలకు ఉండాలని రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ నాయకత్వం ఉంది. వైన్ షాపులలో కూడా గౌడన్నలకు రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారి. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం రాగానే తొలి స్పీకర్ గా అందించింది హైకోర్టులో బీసీ డిబేట్ కంటిన్యూ అవుతుంది. ఇది థ్యాంక్ యూ బాలరాజ్ యాదవ్.